ఇదంతా మనం పెద్ద పుల్లేరు వచ్చాము. ఇదంతా మీకు చూపించడానికి వచ్చాము ఫ్రెండ్స్. ఇది మొన్న ఇదంతా ఓటలాగింది, బాగా కట్టేశారు, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడే కొద్దిగా తేలుతున్నాయి, నిన్న ఇవాళ పెసర్లంక కట్ట వరకు చూపించాం ఫ్రెండ్స్. ఇది పెద్ద పులేరు, ఇటు వెల్టూరు మీదగా అటు జోలపాలెం ఇవన్నీ తిరిగి చూపిస్తాం ఫ్రెండ్స్. సాధ్యమైనంతవరకు ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఊళ్ళో దిగేద్దాం దిగద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద పులేరు ఇటు కొండకి వెళ్తాం చూడండి. కట్ట ఇదంతా బాగోలేదు. ఫ్రెండ్స్ ఇదంతా పెద్ద పులేరు, మొత్తం ఈ సెంటర్ అంతా పెద్ద పులేరు కిందకి వచ్చింది. బాగుంటుందా? ఫ్రెండ్స్ అటు రూట్ బాగోలేదు, అటు దిగి మళ్ళీ ఇటు ఊళ్ళో కొండగా మళ్ళీ కట్ట పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద పుల్లేరు కట్ట ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం మునిగిపోయింది, లేకపోతే ఇటు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వెల్టూరు మీదకి వెళ్దాము చూడండి ఫ్రెండ్స్. ఇంకా వాటర్ తగ్గలేదు. ఫ్రెండ్స్ ఇదంతా పెదపులేరు ఫ్రెండ్స్. ఇదంతా పెదపులేరు ఫ్రెండ్స్. ఇదంతా కంద తోట చూడండి ఫ్రెండ్స్, ఎలా అయిపోయిందో మొత్తం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇదంతా పెదపులేరు కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్తూరు వెళ్తాం మళ్ళీ. ఇదేవాటి కాలువ గట్ట తెనాలి రోడ్ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇదంతా పెద్ద పులేరు మొత్తం అయిపోవచ్చింది. మొత్తం పెద్ద పులేరు ఫ్రెండ్స్. ఇది చాలా వరకు బయటపడిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా చచ్చిపోయినాయి. అట్టి తోట అంతా మునిగిపోయి చిలకలు మొత్తం చచ్చిపోయి. జామ తోట చూడండి, జామ తోటలో అట్టి తోటలు మొత్తం. అయ్యాం ఫ్రెండ్స్ వెల్టూరు. ఇదంతా వెల్టూరు ఫ్రెండ్స్. వెల్టూరు మీదగా అటు ఏమన్నా చూపించడానికి వేరే ఊళ్ళో ఉన్నాయి, మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెల్టూరు వచ్చాం, ఇటు వెల్టూరు నుంచి ఇటు వెళ్దాం బయటికి ఫ్రెండ్స్. వెల్టూరు నుంచి పెసర్లంక అటు ఎన్ని చూపిద్దాం, మొత్తం దారిలో ఉండే గ్రామాలు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ వీడియో. ఫ్రెండ్స్ ఇటు వెల్టూరు నుంచి జోలపాలెం అటు వెళ్దాం. ఇప్పుడు పెదపులేరు నుంచి వెల్టూరు వచ్చాం, చూసుకోవచ్చు. ఇప్పుడు వెల్టూరు అయిపోయింది, కట్ట దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇది మనం మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, మనం బోట్లు వేసుకొచ్చి ఇవన్నీ తిరిగాం కదా. ఇది అదే ఆ ప్రదేశమే. ఇక్కడే ఫ్రెండ్స్ మనం బోట్లు ఇక్కడి నుంచే మన జనరేటర్లో ఆహార పదార్థాలు అన్నీ చేరేసింది ఇక్కడి నుంచే. ఇప్పుడు ఇది తేలింది కొంచెం చూడండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, ఎలా పాడైపోయినాయి, మొత్తం కుళ్ళిపోయిన చెట్లు. ఇప్పుడు మన అయితే ఆ చెట్ల మీద కానీ మనం పడవల మీద అటు ఇటు తిరిగాము. అదే ఫ్రెండ్స్ ఇది రూటు. మొత్తం నేలమట్టం అయిపోయింది మన నేలతో. ఇటు నుంచి జోలపాలెం అటు మునిగిపోయి తేలిన ప్రదేశాలన్నీ చూపిద్దాం ఫ్రెండ్స్ సాయంత్రం వరకు. ఇంకా వరద ఒడి వెళ్తాను ఉంది కొన్ని ఏరియాల్లో.
అటు పెసర్లంక మీదగా వెళ్ళడానికి కుదరలేదు, అందుకే ఇటు వచ్చి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది పసుపు చేలు మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇటు పసుపు కంద అట్టి చెట్లు అయితే కొద్దిగా ఎత్తు మీద ఉండడం వల్ల అటువంటి ఫ్రెండ్స్, కానీ వాటర్ ఫ్లోటింగ్ ఇంకా తగ్గలేదు. ఈ పాచిపోతే తెలవదు. దోస దోస ఇవన్నీ పాడైపోయి వచ్చేసి ఎక్కువ కంద పసుపు అరటి తోటలో ఉండే ఫ్రెండ్స్. ఇటు ఎక్కువ ఎక్కడన్నా దోస గుమ్మడికాయ పోదలు అయ్యండి ఫ్రెండ్స్. మీరు మనం చూసుకోవచ్చు, మనం ఈ మొత్తం శ్మశానం ఫ్రెండ్స్. ఇది మనం ఈ రేవుకుండగానే వెళ్ళాం ఫ్రెండ్స్. మనం మన వీడియోలో చూసుకోవచ్చు మీరు, ఫుల్ వరద వీడియోలో మినిగిపోయింది అప్పుడు. వెల్టూరు ఫ్రెండ్స్, ఇది వెల్టూరు బ్రిడ్జి. మనం ఫస్ట్ లో చూపించిన ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా అర్థమైంది. మనం ఈ నది ఉండగానే వెళ్ళాము. మనం కాలువ అనమాట, పెద్ద కాలువ. ఇప్పుడే ఇదంతా బయటపడింది వరద తగ్గిపోవడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, కంద పసుపు ఇవన్నీ బెండ చెట్లు ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రెండ్స్. ఈ తోటలో నీళ్ళు ఎన్ని దిగి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఎన్ని దొండపాదులు చూడండి ఎలా అయిపోయినాయి మొత్తం. చెట్టు కూడా చూడండి కొట్టుకొచ్చి పాదుల మీద పడింది. ఇంకా ఈ తోటలో నీళ్ళు బయటికి వెళ్ళలేదు చూడండి ఫ్రెండ్స్. ఇది తోటలో నీళ్ళు అలాగే ఉన్నాయి. చూడండి ఈ పైపులన్నీ వరదగా ఎలా వచ్చి బయట పడిపోయినాయి మొత్తం. ఎంత బయటకు వచ్చేసి చేళ్ళ పైపులన్నీ మొత్తం కొట్టుకొచ్చేసి పైపులు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ నేరేడుకాయ చెట్లు, బొప్పాకాయ తోటలు అవన్నీ. చూడండి ఫ్రెండ్స్, బొప్పాకాయ తోట మొత్తం అలా అయిపోయి మొత్తం మునిగిపోయి మొత్తం చచ్చిపోయినాయి చెట్లన్నీ. చక్కగా కాపు వచ్చే టైంలో మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్. ఇటైతే చూడండి ఫ్రెండ్స్, ఇది ఎన్ని ఎకరాలు మొత్తం పసుపు అంతా కుళ్ళిపోయింది అనుకుంటా. చూడండి ఇదంతా పసుపు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది. ఇదంతా బెండకాయ తోట పాడైపోయింది మొత్తం. ఇంకా ఈ తోటలో కొన్ని చోట్ల నీళ్లు బయటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇంకా చూడొచ్చు మీరు. ఇదంతా పెసర్లంక కిందగా ఫ్రెండ్స్. ఇది పెసర్లంక వెళ్తున్నాము ఈ దగ్గరలోను. చూడండి ఇంకా నీళ్లు పోలేదు. పసుపు తోటలో ఎట్లా ఉండే మునిగిపోయి ఎక్కువ పసుపు వేసారు ఫ్రెండ్స్. ఇది పెసర్లంక సైడ్ అంతా. పసుపు అరటి చెట్లే ఫ్రెండ్స్ ఎక్కువ. అరటి తోటలో పసుపు కంద. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది మొత్తం. నీళ్ళు ఇంకా పోలేదు, పసుపు మొత్తం కులిపోయింది. పాచిపోతే నీళ్ళుగా వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడే అయిపోయినట్టు పసుపు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇప్పుడే బయటపడ్డాయి. ఇవన్నీ ఇప్పుడే బయటపడ్డాయి. నిన్న మొన్న వరల్లో మునిగే ఉన్నారు వీళ్ళంతా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా టీచింగ్ చేశారు వాళ్ళ. ఏరియాలో సందుల్లో ఫ్రెండ్స్ మొత్తం మునిగిపోయినాయి. ఇవన్నీ మీరు చూడొచ్చు.
మొత్తం పాసిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఇది ఎంత దారుణంగా అయిపోయింది. ఈ సామాన్ అంతా తోటల్లో కొట్టుకొచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత చెత్త చెదారం మొత్తం. తోటలు చూడండి, బొప్పాస్కాయ తోటలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పాడైపోయినాయి అట్లా. మొత్తం జామ తోట మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది మొత్తం పాడైపోయింది. ఇంకా కొన్ని చోట్ల నీళ్ళు ఇంకా వెళ్ళలేదు. చూడండి ఫ్రెండ్స్ జామ తోటలు ఇవన్నీ ఇంకా నీళ్ళు ఇక్కడ ఎట్లాగా ఉండేవి. ఫ్రెండ్స్ పెసర్లంకి వెళ్ళే ముందుల గుంటూరు గూడు అంట ఫ్రెండ్స్. ఇది చూడండి వాళ్ళు ఇంటి నెల మునిగిపోయి. ఫ్రెండ్స్ ఇది గుంటూరు గూడెం పెసర్లంక వెళ్ళే రూట్లు అని ఇవన్నీ మొత్తం ఇంకా పోలేదు వీళ్ళు. ఫ్రెండ్స్ ఈ మొత్తం మునిగిపోయి ఇంకా అటు ఇంకా వాటర్ ఇంకా వెళ్ళలేదు. మొత్తం మునిగిపోయింది ఇదంతా. బ్లీచింగ్ పడుతుంది ఫ్రెండ్స్. ఇదంతా బ్లీచింగ్ పడుతున్నారు మీరు చూడొచ్చు. వేదుళ్ళపల్లి ఫ్రెండ్స్, ఇది వేదుళ్ళపల్లి అంట. ఫ్రెండ్స్ మీకు మునిగిపోయిన లంక గ్రామాలన్నీ చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇంకా అసలు కొన్ని చోట్ల అయితే నీళ్ళు ఇంకా వెళ్ళలేదు. చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని చోట్ల చెరువులు లాగానే ఉండే చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయింది. ఈ టైంలో నీకు జ్వరాలు వచ్చేస్తాయి ఎక్కడ పడితే. ఎంత తర్వాత చెత్త అంతా పేరుకుపోయింది. చూడండి ఈ నీళ్ళన్నీ ఇక్కడ ఇళ్ళ దగ్గర ఉన్న పొలాల్లో అంతే చెత్త మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చింతమూట వచ్చాము ఇప్పుడు మేము. చింతమూట హై స్కూల్ ఫ్రెండ్స్. ఇది ఆటోతో ఉండే ఇక్కడ వచ్చా తిరిగి వచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చుగా. అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చుగా తిరిగి వచ్చి ఇల్లు అటు వెళ్ళిపోతాం అప్పుడు అటు గోలపాలు తప్పువే. సరే ఇటు నుంచి ఇటు తిప్పుకుని వెళ్ళిపోతాం. అటు చూపించి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇది పెసర్లంక చింతమూట ఇవన్నీ ఉన్నత పాఠశాల పెసర్లంక వచ్చాం ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల నీళ్ళు ఎలాగ ఉండేవి లాగుతాయి అనమాట. కాలువలు లాగాలి కదా అటన్నీ ఇంకా నీళ్ళు దిగలేదు అందుకని ఎలా ఉన్నాయి. పెదలంక
సెలూన్ షాప్ అనుకుంటా మా చూడండి ఇదంతా పెసర్లంక. మొత్తం మునిగిపోయి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చూడొచ్చు. స్వాతి హై స్కూల్ పెద్దలంక. డెత్ అయినా కానీ మునిగిపోయినారు. ఇటు వచ్చేవాళ్ళు మామూలుగా కదా, అటు నుంచి వస్తారు. మన పెనుమూడు మీదకి వచ్చి ఇటు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు. శ్రీకంఠ సుందరమ్మ పెదలంక పెసర్లంక కలదు ఫ్రెండ్స్. వీళ్ళంతా వానకు మునిగిపోయిన బళ్ళల్లో ఇంజనీర్లు అవి మార్చుకుంటున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ బళ్ళన్నీ ఆయిల్కి మునిగిపోయి వరద మునిగిపోయి అన్నీ. వచ్చాము పెసర్లంక, అటు నుంచి పెదలంక చింతమూటు ఎన్ని చూపించాము. వచ్చింది పెసర్లంక వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ వెళ్తుందంట బండి. వీళ్ళు ఉన్నట్టు అన్న వెళ్ళలేమనుకుంటా. వెళ్ళిపోయింది వీళ్ళు ఇంక తగ్గలేదు. చూడండి మీరు పెసర్లంక. ఇక్కడి నుంచి జోలపాలెం అటు వెళ్ళడానికి వీలు లేదు ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా వాటర్ ఇటు ఇంకా ఫ్లోటింగ్ తగ్గలేదు. మొత్తం అదే ఫ్రెండ్స్, మొత్తం చెరువులాగా ఉంది ఇంక ఇటు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మనం పెదపులేరు నుంచి వెల్టూరు, చింతమూటు, పెదలంక మధ్యలో ఊర్లన్నీ లంకలన్నీ చూపించాం ఫ్రెండ్స్. ఇటుకుండగా జోలపాలెం ఇవి కూడా చూపిద్దాం అనుకున్నాం, కానీ అటు ఇంకా తేలలేదు. వాటర్ ఇంకా హెవీగా ఉంది ఫ్రెండ్స్. ఇదే వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మొత్తం అన్ని లంకలు చాలా దారుణంగా మునిగిపోయినాయి ఫ్రెండ్స్. చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళు. చూశారు కదా, మొత్తం చూపించాను. చూడండి ఫ్రెండ్స్. ఇటు జోలపాలెం కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. ఇంకా అది తేలలేదు అనమాట. చాలా లోతుగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.